100 పూరీలైనా సరే ఎక్కువ కష్టపడకుండా తక్కువ సమయంలోనే చేసుకోవచ్చు. ఈ విధంగా పూరీలని ప్రిపేర్ చేసుకుంటే పొంగుతూ పర్ఫెక్ట్‌గా వస్తాయి. కొంతమంది పూరీలని చేస్తే ఆయిల్‌లో వేసి తీసినట్టుగా ఉంటాయి. లేదంటే అప్పడంలాగా అయిపోతాయి. అలా కాకుండా ఈ విధంగా చేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్‌లోకి 1 కప్పు వరకి గోధుమ పిండి తీసుకుంటున్నాను. చిటికెడు సాల్ట్‌ని వేసేసుకొని ఇక్కడ నేను పాలతో కలుపుకుంటున్నాను. మీరు వాటర్‌తో కూడా పిండిని కలుపుకోవచ్చు. వేళ్ళతోనే పిండిని కలుపుకోవాలి. అప్పుడే పిండి సాఫ్ట్‌గా అవుతుంది. పిండిలోకి ఇంకా కాస్త పాలని వేసుకొని పిండిని సాఫ్ట్‌గా కలుపుకొని తీసుకోవాలి. మనం చపాతీలకి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండిని కూడా కలుపుకోవాలి. పూరీల పిండితో పూరీలు చేస్తూ ఉంటారు కానీ నేను ఎప్పుడు చేసినా గోధుమ పిండితోనే పూరీలు చేస్తాను. మెత్తగా చాలా టేస్టీగా వస్తాయి. ఈ విధంగా కలిపేసుకొని మూతని కవర్ చేసి ఒక 5 నుండి 10 నిమిషాలు పక్కన ఉంచుకుంటే పిండి సాఫ్ట్‌గా అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి పిండి అనేది. పిండిని కాసేపు పక్కన ఉంచిన తర్వాత కూడా మర్దన చేసేసుకొని చేతిలోకి తీసుకొని పిండి మొత్తాన్ని తీసుకొని పెద్ద చపాతీలాగా ప్రిపేర్ చేసుకుంటాను నేను. పిండి తక్కువగానే కలుపుకున్నాను నేను కాబట్టి ఈ విధంగా ఉన్న పిండిని మొత్తం తీసేసుకొని పొడి పిండి సహాయంతో మొత్తం పెద్ద చపాతీలాగా చేసుకుంటాను. ఈ విధంగా చేసుకుంటే తక్కువ సమయంలోనే మనకి కావాల్సినన్ని పూరీల్ని చేసుకోవచ్చు. ఎక్కువగా ఒక్కొక్క దాన్ని పిండి ముద్దని చేసుకుంటూ ఉంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా చపాతీ కర్రతో ఈజీగా చేసుకోవచ్చు. ఎన్ని చపాతీలైనా సరే మన ఫ్లోర్ ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద పూరీల్ని చేసుకొని మధ్యలో ఈ విధంగా ఒక గిన్నెతో కానీ ఏదైనా బాక్స్తో కానీ కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ సైజ్ కంటే ఇంకా కొంచెం పెద్దది కావాలనుకుంటే మనకి కావాల్సిన గిన్నెని తీసుకొని కట్ చేసుకొని తీసుకోవడమే. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనం పూరీలు చేసినట్టుగా కూడా అనిపించదు. కాస్త మందంగానే ఉండాలి. పూరీలు అంటే మందంగా ఉంటేనే పొంగుతాయి. అన్ని పూరీలని చేసేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన ఉంచుకోవాలి. ఆయిల్ కూడా నేను రెడీగా ఉంచుకున్నాను. వేడిగా ఉండాలి ఆయిల్. అప్పుడే మనం చేసుకున్న ఒక్క పూరీని తీసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేడిగా ఉంటేనే పూరీలు అప్పటికప్పుడే పొంగుతాయని గుర్తుంచుకోండి. కాస్త ఈ విధంగా నొక్కుతూ ఉన్నామంటే అన్ని సైడ్స్కి కూడా పూరి మంచిగా కాలుతుంది. చూస్తున్నారు కదా, పూరి ఎంత పర్ఫెక్ట్గా పొంగిందో. అన్ని పూరీలు ఇదే విధంగా పొంగుతూ వస్తాయి. నేను చెప్పిన టిప్స్తో మీరు కనుక పూరీలు చేస్తే చాలా చాలా బాగా కుదిరింది. పాలతో చేసాము కాబట్టి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మెత్తగా ఈ పూరీలని ఎంతసేపు పక్కనుంచినా సరే ఇదే విధంగా మెత్తగా ఉంటాయి. తప్పకుండా ఒక్కసారి నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక్క లైక్ వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.